గైస్ ఓకే ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటారంట మాట్లాడుతాను. ఓకే గైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ కన్నా చూడండి. డూ నాట్ స్కిప్, ఓకేనా? స్కిప్ మాత్రం చేయదంట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ ఎడిటింగ్ 46. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరూ. ఫస్ట్ అయితే మీరు ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసుకోండి. న్యూ మీద క్లిక్ చేసుకొని మనమైతే ఫస్ట్ ఫొటోస్ పోవాలా. ఓకేనా? ఫొటోస్కి పోయి మీరు 10 ఫొటోస్ ఏమో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నేను నాతో ఉండే ఫొటోస్ అంతా నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని మీరు ఏం చేస్తారు అంటే అంతా స్క్రీన్కి కరెక్ట్గా సెట్ కావాలి అవన్నీ. ఓకేనా? ఒక్కొక్కటి చిన్నగా ఉంటుంది, ఒక్కొక్కటి అంటే అంత కట్ అయిపోతుంది ఫొటోస్. ఓకేనా? ఇప్పుడు ఇది చూడొచ్చు మీరు. ఓకే 1 minute అన్నీ అయిపోయా. ఇప్పుడు టూ టైమ్స్ వచ్చినట్లుంది. పర్వాలే. ఉండే ఫోటో మీకు ఏమన్నా 6 ఫొటోస్ ఉంది ఎట్లా బ్రో అంటే మీరు దాన్నే చెప్పిస్తాను నేను. దాన్ని మీరేం చేస్తారు అంటే ఇచ్చేసుకోవాలి మీరు. విషయం చెప్తాను. ఇంత అయినాక మీరు ఏం చేస్తారు అంటే ఒక 10 ఫొటోస్ క్లీన్గా స్క్రీన్ సెట్ అయినాక మీరు ఇప్పుడు వచ్చేసి చెప్తాను మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఎలా అంటే మీకు నేను నోట్లో చెప్తాను, మీకు అర్థమయ్యలే. ఓకేనా? డ్యూరేషన్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఒకతర ఇది టైమింగ్స్ వాచ్ తర్వాత దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఒక 0.1 సెకండ్ పెట్టుకోండి. లేదు మాకు ఇంకంతా ఫాస్ట్ ఇంకంత స్లోగా రావాలా అంటే అప్లై కొట్టుకుంటే సరే ఇంకంతా 0.2 సెకండ్స్ పెట్టుకోవచ్చు. నాకు ఫుల్ ఫాస్ట్గా రావాలంటే 0.1 సెకండ్స్ చాలు. అప్లై అవంతా కొడితే మనకి మీరు ఇక్కడ చూడొచ్చు 1 సెకండ్. ఇక్కడ చూడొచ్చు దిగువ మీరు ఇక్కడ 0.1 సెకండ్ ఉంది నాకు. మనకైతే 12 సెకండ్స్ వీడియో కావాలా. ఓకేనా? మీరు ఇంతైనా ఈ ఫుల్ చూడొచ్చు. మీరు ఇట్లా వచ్చాక ఫుల్ ఇట్లా వస్తుంది వీడియో మీకు. ఇంతైనా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇది సేవ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫస్ట్ వీడియోని. ఓకేనా? సేవ్ ఎక్స్పోర్ట్ అంతా ఒకటే ఎక్స్పోర్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను నెక్స్ట్ చెప్తాను. డూ నాట్ స్కిప్. ఓకేనా? ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే గైస్, మీరైతే అది ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కదా, అది ఒక 1 సెకండ్ వీడియో అయితే వస్తుంది. మీరు చూడవచ్చు. మీరు దీని మీద క్లిక్ చేసుకొని తిరిగా మీరు నెక్స్ట్ వీడియో ఏం చేస్తారంటే ఇక్కడ 1 సెకండ్ వీడియో ఎండ్ అయిన జాగాలకు వచ్చి మీరు నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ బటన్ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ లా వీడియోస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇప్పుడు తిరిగా మనము 1 సెకండ్ వీడియో ఎత్తుకోండి మీకు దాన్ని ఎత్తుకోండా. అయ్యో ఎత్తుకొని మనము దీన్ని 12 సెకండ్స్ గంటను మనం డూప్లికేట్ చేసుకోపోవాలా. డూప్లికేట్ ఆప్షన్ యాడ్ ఉందంటే ఫుల్ ఇట్లా అంతా రైట్ లెఫ్ట్ సైడ్ అంతా వస్తుంది. ఫుల్ లాస్ట్కి వస్తే ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది డూప్లికేట్ అనేసి ఆప్షన్. ఓకేనా? డూప్లికేట్ మీద క్లిక్ చేసుకుంటే అదే ఒక ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ 4 సెకండ్స్ ఆయా 6 అట్లే మనం ఒక 12 సెకండ్ అయితే మనకు చాలు. ఓకేనా? చూడొచ్చు ఇట్లయితే వస్తుంది ఫుల్. ఓకేనా? 12 సెకండ్స్ ఉంది వీడియో అయితే. మనము నెక్స్ట్ ఏం చేయాలంటే చెప్తా. మేము నెక్స్ట్ దీన్ని మనం సేవ్ చేసుకోవాల్సి పడుతుంది. ఇంకొకటి ఇప్పుడు ఫస్ట్ స్ట్రోక్ సేవ్ చేసుకునేది 1 సెకండ్ అయ్యి 12 సెకండ్స్ ఒకటి ఎక్స్పోర్ట్ బటన్ కొట్టుకోవాలా. మీరు ఇక్కడ ఇది ఎక్స్పోర్ట్ సేవ్ చేయకుండా ముందర మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఫిల్టర్ లా వచ్చేసి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసుకొని మీరు సాచురేషన్ ఏమో ఫుల్ మైనస్ పెట్టుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అప్లై ఆల్ కొట్టేయండి. అంట్లకి ఇట్లా వస్తుంది. ఓకేనా? ఫుల్ బ్లాక్ వస్తుంది. మీరు అవుడు లాస్ట్ ఏం చేయాలంటే మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా? అదైతే సేవ్ అయితే అవుతా ఉంది. ఓకేనా? తిరుగుతూ ఉంటుంది. మీరు 100% అయినా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ బ్యాక్ వచ్చిండంట. ఫుల్ బ్యాక్ వచ్చి మీరు తిరిగా న్యూ మీద క్లిక్ చేసుకొని మీకు ఒక 2 సెకండ్ వీడియో ఇస్తాను. హ్యాపీ బర్త్డే అనేది ఒక వీడియో. ఇది నువ్వు కావాలా మనకైతే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇట్లయితే వస్తుంది వీడియో ఎండ్. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ ఇది ఎండ్ అయితే తాకు వచ్చేసి మీరు ఆవిడ మనం 12 సెకండ్ వీడియో ఎత్తుకుంటున్నాం కదా, ఇదైతే ఫుల్ స్పీడ్గా పోయి వీడియో దీన్ని పెట్టుకొని మీరు ఇవిడైతే ఇట్లా వస్తుంది హ్యాపీ బర్త్డే అని ఒకటి వస్తుంది. ఇప్పుడు ఉండేది మెయిన్ ప్రాసెస్. వీడియో అయితే స్కిప్ చేయదంట. ఓకేనా? మీరు ఇంత అయినాక మీకు ఒకటి సాంగ్ అయితే నేను ఇస్తాను. మన వాట్సాప్ ఛానల్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను నేనైతే. అకస్మాత్ ఇకపోతే కామెంట్ చేయండి, లేకపోతే నేను మర్చిపోయి ఉంటాను. ఓకేనా? మీరు డెమో చూసింటారు అదే సాంగ్, అదే తర మనం చేస్తూ ఉండేది.
ఇంత అయినాక మీరు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఇంకంతా ఇప్పుడు వీడియో ఎండ్ అవుతా ఉన్నాడు. హ్యాపీ బర్త్డే వీడియో స్టార్టింగ్ ఇది అదంతా ఎండ్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి 2 seconds దిగువ 2 seconds వచ్చేసి మీరు ఇక్కడ మీడియం చేస్తారు అంటే ఇక్కడ మెయిన్ ప్రాసెస్. ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ ఉందా, ఒక తర ఎమోజీ తర ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని తిరిగి స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీకి పోయి మీరు ఇక్కడ కట్అవుట్ మనిషి మీ క్యాఫ్ అటాక్ ఒకటి ఇట్లా పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, రిమూవ్ అయిపోయి మీరు ఇట్లా వస్తుంది. అంతా జూమ్ చేసుకొని అంతా అంటే అంతా ఇట్లా దిగు పెట్టుకోండా టిక్ ఇచ్చుకొని మీరు టిక్ చేసుకొని ఫుల్ వీడియో ఎండ్ గంటను ఫుల్ వీడియో ఎండ్ గంట మనకి ఇదే కావాల్సి పడుతుంది. ఇదిగా స్టార్టింగ్ తాకు వచ్చేసి ఈడ ఒక ప్లస్ కీ ఒకటి అంట, ఇంకంతా ముందర ఒకటి ఈడ ఒక ప్లస్ కీ వచ్చి ఫస్ట్ కీ తా వచ్చేసి అంతా దిగుకి ఇడ్చుకోండా అంటే అంతా దిగుకి మూవ్ కావాలి ఫోటో. అది ఇడ్చుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే చెప్తాను, న్యూస్ లో పెడతా. అది క్లీన్ గా వీడియో ప్లే అవుతా ఉంటే ఇట్లా వస్తుంది మనకైతే. ముందరైతే ఇట్లా అంతా ఓపెన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ ఏమి అంటే మంది ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకోండి, వీడియో మీద క్లిక్ చేసుకొని బర్త్డే వీడియో మీద కాదు, మనది ఎవడే 12 seconds 15 seconds సారీ 12 seconds వీడియోనే దాని మీద క్లిక్ చేసుకొని ఇట్లా మూవ్ చేసుకొని వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇక్కడ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అనిమేషన్ అంత వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఒకటి అన్ఫేర్ అనేసి ఏమో ఒకటి ఉంది ఆప్షన్, అంటే అంత క్లోజ్ చేసేది అది ఉంటుంది. అంత హుషారుగా చూసుకొని మీరు ఈడుకు వచ్చి ఇక్కడ అన్కవర్ అనేది ఉంటుంది. అన్కవర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ టైమింగ్స్ ఇది ఎంత సెకండ్స్ ఏమి ఎట్లా అని. నాకైతే ఒక 1.15 ఇదైతే ఫుల్ ఫస్ట్ వస్తుంది చాలు. నేనైతే 1.9 seconds పెట్టుకున్నాను. ఇప్పుడు మనకైతే సౌండ్ కూడా మీకు తక్కువ పెడతా. మనకైతే ఇప్పుడు ఇట్లా వస్తుంది వీడియో. ఓకేనా, ఇట్లా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ ఏమంటే మీరు తిరిగి ఒకటి ఇప్పుడు 1 సెకండ్ ఇంకంతా ముందుకు వచ్చేసి ఇది ఇంకంతా మనకోసరము అంటే ఇంకంతా పెట్టుకుంటారంతా బాగా వస్తుంది. ఇంత అయినాక ప్లస్ బటన్ మీరు క్లిక్ చేసుకొని ఇంకొక 2 seconds వీడియో ఇస్తున్నాను చెప్పింది కదా, అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. అవును, లాస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోండి ఫస్ట్ ఈ వీడియోని. అయితే ఈ వీడియోని లాస్ట్ ప్రాసెస్ ఇది, సేవ్ చేసుకుంటే వీడియో అయితే సేవ్ అయిపోతుంది మనకైతే. ఇదైతే ఫస్ట్ వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు ఇంత అయినా మీరు ఏం చేస్తారు అంటే మీకు ఇది మీకు ఒక వీడియో ఇస్తాం కదా, ఇది ఒకసారి యాడ్ చేయండి. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు అవడే స్టిక్కర్స్ యాడ్ చేసుకుంటారు కదా ఫోటో, ఆ ఫోటోతో ఇది ఫస్ట్ మీరు దాన్ని సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇది దిగు ఒకటి ఫోటో ఇట్లా పైన మూవ్ అవుతుంది కదా, ఆ ఫోటో మీరు ఫస్ట్ వీడియోని సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇదిగా పోయి ఫోటో వీడియో మీరు క్లిక్ చేసుకొని మీరు నెక్స్ట్ వీడియో వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ఇది 2 seconds వీడియో ఇస్తాం కదా, దాన్ని ఇట్లా యాడ్ చేసింటాం కదా, మీరు దీన్నే ఫుల్ వీడియోకి ఇచ్చుకొని అంటే ఫుల్ జూమ్ ఇది జూమ్ చేసుకోవాల్సి పడుతుంది. స్క్రీన్ జూమ్ చేసుకొని ఆటోమేటిక్ క్లిక్ చేసుకుంటే జూమ్ అవుతుంది. మీరు నెక్స్ట్ అయితే ఇట్లా యాడ్ అవుతా పోతా ఉంటే యాడ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ టెక్స్ట్ రాసుకోవాలా. ఇప్పుడు మీరు ఎవరు రాస్తా ఉండేది అంటే మీషన్ అయితే అంత చిన్నగా పెట్టినాను. ఒక నిమిషం చూపిస్తా. హ్యాపీ బర్త్డే అని నేను హ్యాపీ బర్త్డే అని రాసినాను. ఓకేనా, హ్యాపీ బర్త్డే అని రాసేసి నెక్స్ట్ ఇచ్చేసి నేనైతే ఒక చిన్నగా ఒకటి ఇస్తాను మీకు, ఒక టెక్స్ట్. మీకు ఫాంట్స్ అంతే మీకు ఇక్కడ చాలా ఫాంట్స్ నాతో ఉన్నాయి. ఫాంట్స్ దాని యాప్ ఇప్పుడు ఇన్షార్ట్ యాప్లోనే ఇస్తారు ఫాంట్స్ అంతాను. ఓకేనా, నెక్స్ట్ నేను శ్రీలీల అని రాసినాను. ఆర్ట్స్ అంతా సింబల్స్ అంతా ఇక్కడే ఉంటుంది కదా మన చాటింగ్ లిస్ట్లో. ఈ మనకి యాద్ కావాలన్నా బొలోను అవంతా యాద్ కావాలన్నా మనం యాడ్ చేసుకొని మనం ఏం చేసుకుంటే ఇక్కడ ఫుల్ వీడియో గంట ఫుల్ 16 seconds యాడ్ చేసుకుంటే లాస్ట్ మీరు వీడియోని సేవ్ చేసుకొని అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేసి మీరు ఎడిటింగ్ చేసిన వీడియో మీరే చూసి నాకు కామెంట్ చేయండి, బాగలేదా బాగుందా మన కంటెంట్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.